ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఫోన్స్కి ఏదైనా ఓటీపీ వచ్చి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి ఎవరైనా కాల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫోన్స్కి సంబంధించి అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని ఫాలో అవ్వండి. సో న్యూస్లోకి వెళ్తే ఇది పాకిస్తాన్కి సంబంధించి ఇది ఇప్పుడే వచ్చిన న్యూస్. బట్ ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది నేను వీడియో ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను. పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించి అంటే తీవ్రవాదులకు సంబంధించిన ముఠా ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్లో జనాభా ఇంకా అయిపోయిందన్నమాట. అక్కడ పిల్లలు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు టెర్రరిజం జాయిన్ అయిపోయారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు టార్గెట్? ఇండియాలోని చాలామంది పిల్లలకి సంబంధించి దగ్గరికి వచ్చి మనకి ఇండియాలో ఇట్లా చేస్తారు తెలుసా అని వాళ్ళకి తప్పుడు కూతలు కూసి వాళ్ళని మభ్యపెట్టేసి చిన్న చిన్న పిల్లలు, నేను ఏజ్ డిస్క్లోజ్ చేస్తున్నాను ఖచ్చితంగా, 14, 15, 16 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఆ ఏజ్లో వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలియదు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నారంటే, మీరు మీ దేశానికి అగ్నిస్ట్గా వెళ్తే మీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినని మాటలు చెప్పుకుంటూ వాళ్ళని టెర్రరిజం గ్యాంగ్స్లలో జాయిన్ చేస్తారు. జాయిన్ చేయడం అంటే అదేదో తీసుకెళ్ళి అక్కడ గన్స్ వాడడం నేర్పించడం చిచ్చిచ్చి అంతవరకు వెళ్ళలేదు. కానీ ఇక్కడ పోలీసులకి సంబంధించి మన ఏదైతే వ్యవస్థ ఉంటుందో వాటికి సంబంధించి మనం ఏమైనా కొత్త రూల్స్ తీసుకొచ్చినా, మనకు సంబంధించిన కొత్త వెపన్స్ వచ్చినా ఆ చిన్న చిన్న పిల్లలకి ఎలా తెలుస్తుంది అంటే ఆ ఏరియాలో తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర గన్స్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కోవడం కానీ, ఇవన్నీ పాకిస్తాన్ ఐఎస్ఐ టెర్రరిస్టులు చేస్తున్నారని చెప్పేసి అఫీషియల్గా నోటీస్ వచ్చింది తెలుసా. అఫీషియల్గా దానికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది ఏంటని కూడా చెప్తా. పంజాబ్లోని ఓ ప్లేస్లో పఠాన్కోటలో 15 సంవత్సరాలు ఒక పిల్లాడిని పట్టుకున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే, నేను టెర్రరిజంకి సంబంధించిన వాడిని, నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు చాలానే జరిగాయి. అంతెందుకు, ఇది కొన్ని ప్రాంతాలలో పేర్లు చెప్తే మనకి వింతగా అనిపించవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక ఏరియాస్లలో కూడా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఆఖరికి అన్ని విషయాలు చెప్పుకునే ఫ్రెండ్స్కి కూడా ఏమీ తెలియకుండా ఆ పిల్లల దగ్గర నుంచి చాలా విషయాలను లాక్కుంటున్నారు. అందుకనే మన విషయాలకి సంబంధించి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు ముందే వచ్చింది, నెక్స్ట్ మా మీద దాడి జరగబోతుందని ఈ మధ్య కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారో ఇదంతా కూడా ఈ పిల్లలు చేసిన కార్యక్రమాలే. అయితే పంజాబ్లో జరిగిన దీనికి సంబంధించి ఆ అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు ప్రజెంట్. ఆ అబ్బాయి దగ్గర నుంచి కొంతవరకే డీటెయిల్స్ లాగగలిగారు. అక్కడి పోలీస్ అయితే దీనికి సంబంధించి కంప్లీట్గా ఆయన ఏమేమి చెప్పాడు ఏంటి అనేది నిర్ధారించింది. అంటే నేను పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను, నేను ఐఎస్ఐలో ఒక మెంబర్ని అని కూడా చెప్పాడు. మరి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, మీ పిల్లలకు సంబంధించి మీరే భద్రత తీసుకోవాలి కదా. వేరే వాళ్ళు వచ్చి చెప్పడం కాదు. వాళ్ళకి 14, 15, 16 అంటే అందరూ మైనర్లే. ఈ మైనర్లు అందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ మంచిగా మాటలు చెప్పి అది కాదు నాన్న ఇది కాదని చెప్పి బుజ్జగించుకుంటూ వాళ్ళని టెర్రరిస్టులాగా మారుస్తున్నారు. రేపటి రోజు పక్క దేశంకి వెళ్ళి అందరూ వచ్చి మనం అటాక్ చేయనక్కలేదు, మన ఇంట్లో ఉన్నోడే మనం గన్ను పెట్టకుంటే చాలు అన్న స్టేజ్కి వచ్చినాం మనం ప్రజెంట్. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలనే కాదు, ఇంకోటి చాలామంది అనుకోవచ్చు చిన్నపిల్లల్ని మాత్రమే టార్గెట్ అని. నో, ముస్లిమ్స్ హిందూస్ అనే తేడా లేకుండా చాలామంది అనుకుంటారు టెర్రరిస్టులు అంటే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తారు. నో, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ సంబంధించి డబ్బులు ఇస్తాము అని, లేదా ఏదో ఒక మీకు సహాయం చేస్తాము అని, మీకు బ్యాక్ సపోర్ట్గా మేముంటాము అన్న ధైర్యాలు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద వాళ్ళని కూడా మభ్య పెడుతున్నారు. సో మీరు ఎట్లాంటి వాళ్ళతో సర్కిల్లో ఉన్నారు, మీరు ఎలాంటి పొజిషన్స్లలో ఉన్నారు, మీ చుట్టుప్రక్కల మీకు ఏమైనా తప్పుడుగా అనిపించినా, ఏదైనా మీకు కొంచెం డిఫరెంట్గా ఉండి లేదా తప్పు పని చేసినారని తెలిస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని అక్కడి పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించిన సిఐ అయితే మాట్లాడడం జరిగింది. పంజాబ్లో మెయిన్ పఠాన్ నగర్లో ఎవరెవరైతే ఉంటున్నారో మీకు అక్కడ ఎవరైనా పిల్లలు కొంచెం డిఫరెంట్గా బిహేవియర్ కానీ, లేదు అంటే ముందు కంటే కూడా మీ పిల్లలు ఏమైనా కొత్తగా బిహేవ్ చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఇంట్రాగేట్ చేయండి. ఫస్ట్ మీరు మాట్లాడండి, అండ్ దెన్ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా పోలీస్ కూడా కంప్లైంట్ చేయండి. అన్నీ జాగ్రత్తగా చూస్తుండడం మీ పరిసరాలని, రేపటి రోజు ఏమన్నా అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అక్కడ పంజాబ్ గవర్నమెంట్ చెప్తుంది. మరి చూద్దాం నిజంగానే వీళ్ళు టెర్రరిజాన్ని ఇంత
ఇంతగానం ఇంత లెవెల్ వరకు వీళ్ళు వచ్చారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. బికాస్ చాలా దాడులకు కూడా ప్లాన్ చేసుకుంటూ కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ వీడియోకి సంబంధించి పంజాబ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.